రంగారెడ్డి జిల్లా పటంచేరు మండలం ఐనోల్ గ్రామంలోని ఛత్రపతి శివాజీ యూత్ కమిటీ ఆధ్వర్యంలో ధనలక్ష్మి భూపాల్ రెడ్డి సహకారంతో అన్నదాత కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా భూపాల్ రెడ్డి మాట్లాడుతూ ఛత్రపతి శివాజీ యూత్ ఆధ్వర్యంలో గత 18 సంవత్సరాలుగా గ్రామంలో గణపతి విగ్రహాన్ని ప్రతిష్ఠించి పూజలు నిర్వహిస్తున్నామని, ప్రతి సంవత్సరం కులమతాలకు అతీతంగా అన్నదానం నిర్వహిస్తున్నామని, దీనికి గ్రామ ప్రజలందరూ సహకరిస్తున్నారని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమం నిర్వహించుకోవడం చాలా సంతోషకరంగా ఉందని, భగవంతుని ఆశీస్సులు ఎల్లప్పుడూ తమ గ్రామ ప్రజలపై ఉండాలని ఆయన ఆకాంక్షించారు. ఈ సందర్భంగా సహకరించిన ప్రతి ఒక్కరికి ఆయన అందరికీ నమస్కారం. మాది ఐనోల్ విలేజ్, పడంచేరు మండల్. గత 18-20 సంవత్సరాలుగా ఐనోల్ గ్రామంలో ఛత్రపతి యూత్ శివాజీ యూత్ తరఫున 18 సంవత్సరాల నుండి వినాయకుడిని నిలబెట్టడం మరియు అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. లాస్ట్ ఇయర్ లడ్డు 65,000కు ఒకటి, 55కి ఒకటి, 2 లడ్డులు వేలం వేయడం జరిగినది. అలాగే ఈసారి మన భూపాల్ రెడ్డి అన్న గారు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. మేము ఇలా పెట్టుకొని అందరం ఐకమత్యంగా ఉండడం మా ఊరిలో చాలా అద్భుతంగా జరుగుతుంది. ఇలా చేస్తున్న మా పెద్దలకు, మా తోటి మిత్రులకు, మా చిన్నపిల్లలకు అందరికీ ధన్యవాదాలు, పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తాను. గ్రూప్ మెంబర్స్ రాచమల్ల సందీప్ గౌడ్, పాపనోళ్ళ కుమార్ యాదవ్, నీరుడు భిక్షపతి, రాగులపల్లి శ్రీకాంత్ రెడ్డి, అలాగే ఒగ్గు శ్రీశైలం యాదవ్, పాపనోళ్ళ శ్రీనాథ్, ఎంబర్ మహేష్ యాదవ్, వెంకటరెడ్డి గారు, రామ్ రెడ్డి గారు, దుర్గారెడ్డి గారు, అలాగే ఎంబర్ ఎల్లేష్ గారు, రోయపల్లి రామాంజనేయులు, ఒగ్గు సత్యనారాయణ యాదవ్ తదితరులు అందరం చాలా పెద్ద ఎత్తున ఉన్నాము. పేరు పేరున చెప్పాలంటే అర్ధగంట టైం పడుతుంది. కావున ఎవరు పేరు చెప్పలేకపోయినా క్షమించగలరని మనవి. పేరు మండలం ఐనూరు గ్రామం నుంచి మాట్లాడుతున్నాం. మేము ఛత్రపతి శివాజీ యూత్ వాళ్ళు చాలా గత 18 సంవత్సరాల నుంచి ఘనంగా వినాయక వేడుకలు జరుపుతూ ఉంటారు. అందులో భాగంగా ప్రతి సంవత్సరం అన్నదాన కార్యక్రమము ఐకమత్యంగా ఉండి అందరూ సంబరాలు జరుపుకుంటారు. అందులో భాగంగా ఈరోజు అన్నదాన కార్యక్రమం కూడా జరపడం జరుగుతుంది. ఇక్కడ మా యూత్ అంతా కలిసికట్టుగా ఉండి మా అహర్నిశలు అంతా అందరం ఒక జట్టు లేక ఒక టీం లాగా ఉండి గ్రామ అభివృద్ధి కోసం అవి పాటుపడుతూ ఉంటారు. ఇందులో భాగంగా సందీప్కు మరియు మా భిక్షపతికి, మహేష్కు, మైపాల్ రెడ్డి గారికి, దుర్గారెడ్డి గారికి మరియు మా ఈ యూత్ సహకరిస్తున్నటువంటి గ్రామ పెద్దలు శంకర్ రెడ్డి గారికి అందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు జరపడం జరుగుతుంది.